ఓ వ్యక్తి ఫిర్యాదు చేయాలని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లాడు. కానీ పోలీస్ స్టేషన్ లో సమయానికి ఇన్స్పెక్టర్ లేడు. హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. సార్, నేను నా వెళ్లే దారిలో నా కారు ప్రమాదానికి గురైంది, కంప్లైంట్ వాసుకోమని హెడ్ కు చెప్పాడు. కానీ ఆ కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో నిరాడంబరంగా వచ్చింది ఎవరో తెలియక, బయట కూర్చోవయ్యా కాసేపు, ఇప్పుడు నాకు ఖాళీ లేదు, నీ పని తర్వాత చూస్తాను అన్నాడు. దాంతో ఆ వ్యక్తి అతను ఏదో ముఖ్యమైన పనిలో ఉండి ఉంటాడని భావించి అలాగే అని చెప్పి వెళ్లి వరండాలో ఓ బల్లపై కూర్చున్నాడు. తర్వాత ఒక గంట గడిచిపోయింది. మళ్లీ లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు ఆ వ్యక్తి. దానికి ఆ హెడ్, నీకు ఇన్స్పెక్టర్ తో ఏం పని, ఎందుకు ఇన్స్పెక్టర్ అంటూ ఆ వ్యక్తిని బెదిరించబోయాడు ఆ హెడ్. ఇంతలో స్టేషన్ కు వచ్చిన ఇన్స్పెక్టర్ వణికిపోతూ సెల్యూట్ చేసి ఆయన ఎందుకు వచ్చాడో అని భయపడుతూ ఆ వ్యక్తి ముందు నిలబడ్డాడు ఎస్ఐ. వచ్చిన ఆ వ్యక్తి తాను వచ్చిన పని చెప్పి ఎస్ఐ రిపోర్టు రాయించి స్టేషన్ నుండి వెళ్లిపోయాడు. సంనాయుడులా ఉన్నాడు, మీరేమో వణుకుతూ సెల్యూట్ చేశారు అని అడగగానే ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు మన బాస్ హోమ్ మినిస్టర్ అని చెప్పడంతో ఆ హెడ్ గిర్రుని తిరిగింది.